మనందరికీ తెలిసిందే జూన్ 12వ తారీఖున 2025 మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో అహ్మదాబాద్ విమానం ప్రమాదం గురించి అందరికి తెలిసిందే. అయితే ఈ విమానంలో చాలా మంది మరణించారు. అయితే అందులో ఇండియన్, పోర్చుగీస్, కెనడా వ్యక్తులు ఉన్నప్పటికీ అందులో ఒక వ్యక్తి మాత్రం బ్రతికి బయటపడ్డారు. అది కూడా ఆయన చాలా తెలివిగా విమానంలో నుంచి బయటకు వచ్చారు. విమానం కూలుతున్న సమయంలో ఎగ్జాక్ట్ గా ఆయన సీట్ నెంబర్ 11A లో కూర్చో ఉన్నారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర అక్కడ కూర్చో ఉండడంతో విమానం కూలుతున్న సమయంలో కాలేజ్ మీద ల్యాండ్ అయ్యి పేలుతున్న సమయంలో ఆయన ఎగ్జిట్ నుంచి దూకేశారు. అయితే అక్కడి నుంచి ఆయన దూకి కింద పడడంతో అక్కడి నుంచి నడుచుకుంటూ అంబులెన్స్ వద్దకు కూడా వెళ్ళాడు. ఎమర్జెన్సీ గేట్ నుండి ప్రాణాలతో బయటపడ్డారు. అయితే అహ్మదాబాద్ పోలీసుల కమిషన్ ప్రకారం ఈయన ఆసుపత్రిలో ఇప్పుడు చికిత్స పొందుతున్నాడు. అయితే ఈయనకి ప్రాణాపాయం అయితే లేదు. అయితే ఈయన పేరు విశ్వాస్ కుమార్ రమేష్. ఈయన గురించి పూర్తిగా సమాచారం అందుబాటులో లేనప్పటికీ కొంతమంది అయితే ఈయన బ్రిటిష్ జాతీయుడని పేర్కొంటున్నప్పటికీ అది కూడా పూర్తిగా వాస్తవం కాదని తెలుస్తుంది. మరి విశ్వాస్ కుమార్ రమేష్ ఆయన అంత చాకచక్యంగా విమానంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు. మరి ఆయన కోలుకొని మాట్లాడితే గానీ పూర్తి విషయాలు అయితే బయటకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది.